తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష్మీ నరసింహుడి క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఏటేటా నిర్వహించినట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ స్వస్తి వచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కళ్యాణ మహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహణ ఉండదని ఆలయ అధికారులు తెలిపారు. ఇక స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3,000 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుని సాంప్రదాయ దుస్తులతో భక్తులు పాల్గొనాలని దేవస్థాన అధికారులు సూచించారు. ఎండలు దంచి కొడుతూ ఉండడంతో కొండ బండ నుంచి ఉపశమనం పొందేందుకు తిరువీధుల్లో పూర్తిగా తెలుపు రంగు వేశారు. దేవదేవుడి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తజనుల కోసం ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు నిర్వహించనున్నారు. 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. 9న రథోత్సవం ఉంటుంది. చివరి రోజు 11వ రోజు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం. హోమం జరుగుతుంటుంది. హోమం తర్వాత 11వ రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఈ హోమం కూడా బయట చేసేవాళ్ళం. హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము.